హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇంటూ అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ద నేమ్ ఈస్ మౌంట్ షిన్మొడాకే. ఎస్, మౌంట్ షిన్మొడాకే. ఇది కూడా ఒక వాల్కెనో. చూడండి, గత కొంతకాలం నుంచి మనం వాల్కెనోస్ని కంటిన్యూగా చెప్పుకుంటూనే వస్తున్నాం. సో చూస్తే మనకి మౌంట్ కిలాయు కానీ, లేదా మౌంట్ ఫ్యూగో కానీ, లేదా మౌంట్ ఎట్నా కానీ, మౌంట్ మెరాపీ కానీ, సో ఈ రకంగా మనం చాలా వాల్కెనోస్ని మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వస్తాం. అదే కాంటెక్స్ట్లో మళ్ళీ ఇప్పుడు మౌంట్ షిన్మొడాకే, ఇది కూడా వెరీ రీసెంట్గా ఎరప్ట్ అయింది, అంటే బద్దలైంది. ఈ కాంటెక్స్ట్లో ఇది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. సో సింప్లీ దీని లొకేషన్ ఎక్కడ, సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్ రివ్యూ అడిగే ప్రాబిలిటీ మనకు ఉంది. సో చూస్తే ద మౌంట్ షిన్మొడాకే ఈజ్ అన్ యాక్టివ్ స్ట్రాటో వాల్కనో. సో చూడండి, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్ట్రాటో వాల్కనో అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇన్ ద కిరిషిమా రేంజ్ ఆన్ క్యూషు ఐలాండ్. సో రేంజ్ ఏంటి? కిరిషిమా రేంజ్ అండ్ క్యూషు ఐలాండ్, జపాన్. సో ఈ రేంజ్లో ఇది లొకేట్ అయి ఉంది. సో దీని గురించిన కాస్త రివ్యూ మనం చూస్తే అర్థమైపోతుంది. సో దీని లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ క్యూషు ఐలాండ్ ఇన్ కిరిషిమా మౌంటైన్ రేంజ్. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది మనకి. ఇలా కిరిషిమా పర్వత శ్రేణులు అవి ఏ దేశంలో కలవు? సో సింప్లీ జపాన్. ఎందుకు అదే నేమ్ అడగడం జరిగింది? ఎందుకంటే మౌంట్ షిన్మొడాకే ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఛాన్స్ ఉంది. సార్ ఇంతలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారంటే ఒకసారి తెలంగాణ కండిషన్ గ్రూప్ 2 పేపర్ చూడండి. అందులో జపాన్ యొక్క ఐలాండ్స్ కాన్ఫ్లుయెన్సెస్ ని అడగడం జరిగింది. సో ఆ పర్స్పెక్టివ్ లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఈ షిన్మొడాకే ఎప్పటి నుంచి ఎరప్ట్ అవుతుందంటే 1716. అప్పటి నుంచి ఇది యాక్టివ్ వాల్కనల్ గా ఎరప్ట్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ మనం చూసుకుంటానంట, 1967లో జేమ్స్ బాండ్ మూవీ అయిన యూ ఓన్లీ లివ్ ట్వైస్ అనే మూవీని కూడా ఇక్కడనే షూట్ చేశారంట. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ మీ అందరికీ ఇప్పటికీ మైండ్లో వచ్చే ఉంటుంది, అసలు స్ట్రాటో వాల్కనో అంటే అసలు వాల్కనోలో టైప్స్ అంటే దీంట్లో ఉన్న రకాలు ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు. సో ఇదంతా చెప్పే ముందు ఒకసారి దీన్ని రియల్ టైం విజువలేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఒకసారి చూడండి ద రియల్ టైం విజువలేషన్ ఆఫ్ మౌంట్ షిన్మొడాకే. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి, ఇదే కదా జపాన్. ఈ జపాన్లో సౌత్ సైడ్ ఉన్న ఐలాండ్స్ లో ఇది లొకేట్ అయింది. ఎస్పెషల్లీ ఐలాండ్ పేరేంటి? క్యూషు ఐలాండ్, కిరిషిమా మౌంటైన్ రేంజెస్. సో ఆ కిరిషిమా మౌంటైన్ రేంజెస్ లో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఎస్. సో ఇది మనకి ఇలా ఈ లెవెల్లో మనకి ఇది లొకేట్ అయింది. అర్థమవుతుందా? సో ఇలా అన్నట్లుగా. సో చూడండి, ఇది మనకి ఈ రేంజెస్ లో మనకు ఉంది. ఇది యాక్చువల్గా చూడండి ఏ రకంగా మనకు కనబడుతుంది. సో ఇదంతా ఒక కోన్ షేప్ లా ఉంది, అవునా కదా? ఒక కోన్ షేప్ లా ఉంది. ఈ షేప్ కంప్లీట్ గా ఎరప్ట్ అవుతూ లావా బయటకు వస్తూ ఇది ఈ రకంగా మారింది. దీన్ని మనం ఏమంటున్నామంటే స్ట్రాటో వాల్కనో అంటున్నాం. సో ఇదంతా మనకు అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ చూడండి మీకే అర్థమైపోతుంది. సో చూడండి, ఇది స్ట్రాటో వాల్కనో. ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ ఉందా లేదా? ఎస్, ఇది స్ట్రాటో వాల్కనో. సో ఇదే విధంగా మనం మౌంట్ ఫ్యూగో, అది గతిమాల, ఎక్కడ? సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. డాన్ షేప్ చూసుకుంటే ఇది ఒక షీల్డ్ వాల్కనో, ఇలా ఒక షీల్డ్ వాల్కనోగా మనకు కనబడుతుంది. సో ఇది చూడండి, ఇది స్ట్రాటో వాల్కనో. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ భూమి మీద ఉన్న వాల్కనోస్ లో అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ వాల్కనోస్ ఆర్ స్ట్రాటో వాల్కనోస్ అని ఈ పిక్చర్ చెప్తుంది. ఓకేనా? ఎస్ అని ఇక్కడ 60% వరకు ఇలానే ఉన్నాయి. ఇది మనం చూసుకుంటే బసాల్ట్ కంటే చాలా చాలా లైక్ జిగురుగా ఇవి ఉంటాయంట. అర్థమవుతుందా? సో చాలా వరకు విస్కస్ నేచర్ దీనికి ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా వరకు విస్కస్ నేచర్ దీనికి ఉండడం జరుగుతుంది, అంటే ముట్టుకుంటే ఇలా జిగురుగా ఉంటాయంట. సో ఇది కాంటెక్స్ట్. యా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు పన్నా టైగర్ రిజర్వ్. ఒకసారి చూడండి కరెంట్ అఫైర్స్, కానీ ఎక్కువగా మనకి ఈ మధ్యలో జాగ్రఫికల్ లొకేషన్స్ ని ఈ కరెంట్ అఫైర్స్ లో కనబడుతున్నాయి. అర్థమవుతుందా? సో అది ఎగ్జామ్ ఏదైనా ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ అడిగే ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉంది. అర్థమవుతుంది కదా? సో మళ్ళీ ఇప్పుడు ఏది లైమ్ లైట్ లోకి వచ్చింది? పన్నా టైగర్ రిజర్వ్. ఇది మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ ఇది లొకేట్ అయింది? ఇది మధ్యప్రదేశ్లో లొకేట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందంటే
ఈ ఏనుగు పేరు వచ్చేసి వత్సల. ఈ ఏనుగు వెరీ రీసెంట్ గా 100+ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇది చనిపోయింది. అర్థమవుతుందా? సో ఇందువల్ల ఇది ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. సో చూస్తే వత్సల కన్సిడర్డ్ టు బి ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ డైడ్ రీసెంట్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ మోర్ దెన్ 100 years ఎట్ పన్నా. ఈ కాంటెక్స్ట్ లో పన్నా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం బట్టండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది లొకేటెడ్ ఇన్ వింధ్యా మౌంటైన్ రేంజెస్. సో మనందరికి తెలుసు కదా వింధ్యా. ఎస్, వింధ్యా. దీని కింద మనకి ఇంకేం కనబడుతుంది రేంజెస్? సాత్పురా. ఇలా 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 మనకు ఉంటుంది. సో ఈ వింధ్యా సాత్పుర ఈ మధ్యలో మనకి ఫ్లో అయ్యే రివర్ పేరేంటి? నర్మదా. ఈ సాత్పుర కింద ఫ్లో అయ్యే రివర్ పేరేంటి? తపతి. అంతేనా కదా? ఎస్, ఇలా ఇది మనకి లొకేట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ ఎంటైర్ బుందేల్ఖండ్ రేంజ్. సార్ బుందేల్ఖండ్ రేంజ్ అంటే ఏంటి? సో బుందేల్ఖండ్ రేంజ్ అంటే ఏంటి అంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రెండిటి బార్డర్ లో ఉన్న ఒక ఏరియాని, అండ్ దీని మీద ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా ఉంది. అది బుందేల్ఖండ్. ఆ బుందేల్ఖండ్ రీజన్ లో ఉన్న ఏకైక టైగర్ రిజర్వ్ ఏంటి? పన్నా టైగర్ రిజర్వ్. ఇక చూసుకుంటే ఇది బయోగ్రఫిక్ జోన్స్ మనం అబ్జర్వ్ చేస్తే డెక్కన్ పెనిన్సులా లక్షణాలు కూడా ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ సెంట్రల్ హైలాండ్స్ కూడా ఇక్కడనే లొకేట్ అయి ఉన్నాయి అని ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని టైగర్ రిజర్వ్ గా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1994లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్, ఇక దీనికి సంబంధించిన ఇష్యూస్ ని మనం ఇంకొన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ కనబడుతుందంటే టేబుల్ టాప్ టోపోగ్రఫీ. అంటే సింపుల్ గా ఒక టేబుల్ ఎలా ఉంటుంది సమతలంగా ప్యారలల్ గా, అలాంటి స్ట్రక్చర్ ఆ సర్ఫేస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతో పాటు ప్లేట్యూస్ అండ్ గార్జెస్ అంటే పగులు లోయలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయంట. అండ్ అత్యంత పురాతనమైన పెయింటింగ్స్. సో ఇలా చాలా వరకు రిచ్ బయోడైవర్సిటీకి ఇది పెట్టింది పేరని. ఒకసారి దీన్ని కూడా మనం రియల్ టైమ్ లో చూద్దాం పదండి. ఎస్, సో చూడండి పన్నా మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఎగ్జాక్ట్లీ చూడండి ఎక్కడ? వేర్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ మీట్స్. అవునా కదా? సో ఈ రేంజ్ మొత్తాన్ని మనం బుందేలా అంటున్నాం. ఇది కూడా ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కింద ఉంది. ఒకప్పుడు ఇదే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ డివైట్ అయిపోయింది కదా, సో అది విడిపోయింది కదా. సో చూడండి ఇది రేంజ్ అన్నట్లుగా, ఇది దీని రేంజ్. ఇది మొత్తం పన్నా. ఇప్పుడు మీకు కనబడే ఈ గ్రీనరీ మొత్తం మనకి పన్నా రిజర్వ్. ఇక్కడ మీకు కనబడుతున్న ఒక వాటర్ ఫ్లో వచ్చేసి ఇది కెన్ రివర్. ఎస్, చూడండి ఇది కెన్ రివర్ కనబడుతుంది కదా మీ అందరికి కనబడుతుంది కదా, ఇది కెన్ నది. సో ఈ కెన్ నది దేనికి ఉపనది? ఇది యమునకు ఉపనది. ఇది సౌత్ నుంచి ఫ్లో అవుతూ నార్త్ గా వెళ్తూ, సో అది ఎక్కడ? యమునలో మీట్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. యా, నెక్స్ట్ కూడా ఇది కూడా ఇంటర్నేషనల్ వైజ్ గా వరల్డ్ జియోగ్రఫీ థింగేనండి. సో చూడండి పేరేంటి? న్యాంగై ఐలాండ్స్. సో పేరేంటి? న్యాంగై దీవులు. సో న్యాంగై దీవులు ఎందుకు లైమ్లైట్ లోకి వచ్చాయి? అంటే ఒకసారి చూడండి ఎంత చిన్నగా మనకి ఇది కనబడుతుంది. ఇక్కడ ఉన్న హౌసెస్ ని కూడా మనం లెక్క పెట్టొచ్చు. సో అంత చిన్నగా మనం కనబడుతుంది. ఇది ఎందుకు ఇప్పుడు కనబడుతుందంటే ఒకప్పుడు ఈ ఏరియా చాలా పెద్దగా ఉండేది, బట్ ఇప్పుడు ఇది ఎంత వరకు లాస్ట్ అయిపోయిందంటే అప్రాక్సిమేట్లీ 2/3 ఏరియా కంప్లీట్లీ లాస్ట్. ఎందుకు లాస్ట్ అయిపోయింది? సో చూడండి తువాలు లాంటి ఐలాండ్స్ దేశం కూడా కంప్లీట్ గా కనుమరుగైపోవడానికి దగ్గరగా వస్తుంది. అదే కాంటెక్స్ట్ లో ఈ హిమానీ నదాలు తగ్గడం, గ్లేషియర్స్ మెల్టింగ్ జరిగిపోతుంది, వీటి వల్ల సముద్ర మట్టం ఏమవుతుంది? కంప్లీట్ గా పెరుగుతుంది. ఆ కాంటెక్స్ట్ లో ఇది కంప్లీట్ గా కనుమరుగడానికి వస్తుంది. ఈ ఇష్యూ పరంగా దీన్ని ఎగ్జామ్ లో అడగడానికి చాలా ప్రాబిలిటీ ఉంది. సో వెరీ రీసెంట్ గా మనకు న్యాంగై దీవులు కనబడ్డాయి. ఇవి ఏ దేశం సంబంధించినవి, లేదా ఏ కాంటినెంట్ సంబంధించినవి, లేదా ఏ సముద్రానికి సంబంధించినవి, ఇలా క్వశ్చన్స్ పడే ఛాన్స్ మనకు ఉంటుంది. సో చూడండి ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలో న్యాంగై ద్వీపం దాని ఉపరితల వైశాల్యంలో 3 వంతులలో 2 వంతులు కోల్పోయింది. ఇప్పుడు దాదాపు జస్ట్ 200 మీటర్ లెంత్ అండ్ 100 మీటర్ బ్రెడ్త్. అంటే చూడండి ఇది మనం చూసుకుంటే ఎంత? 200 మీటర్. అండ్ ఇది మనం చూసుకుంటే ఎంత? జస్ట్ 100 మీటర్. ఇంతేనండి. సో ఈ లెవెల్లో ఇది కంప్లీట్గా తగ్గిపోయిందని ఈ కరెంట్ అఫైర్స్ చెప్తుంది. ఒకసారి దీని డీటెయిల్ రివ్యూని మనం చూసుకుంటే ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే సియోరా లియన్. ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది మనకి వెస్టర్న్ ఆఫ్రికాలో ఇది మనకి లొకేట్ అవుతుంది. కంట్రీ పేరేంటి? సియరా లియోన్. సో ఈ కంట్రీలో ఇది ఒక టర్టిల్ కైండ్ ఆఫ్ ఆర్చిపెలాగో. సో దీన్ని ఏమంటున్నాం మనం? టర్టిల్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో. మళ్ళీ ఆర్చిపెలాగో అంటే ఏంటో అని కొత్తగా అనుకోకండి, జస్ట్ చెప్పడం కంటే చూడడం బెటర్. సో చూడండి
ఎలా ఉన్నాయి ఆర్చిపెలాగో అంటే ఇదొక దీవు, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇలా ఇలా ఐలాండ్ సమూహాన్ని మనం ఏమంటున్నామంటే జస్ట్ ఆర్చిపెలాగో అంటున్నాం. ఓకేనా? ఎస్. ఇంకా చూసుకుంటే ఇది మనకి ఎంతవరకు అయిపోయింది, లెంత్ వచ్చేసి 200 మీటర్ అండ్ విడ్త్ వచ్చేసి జస్ట్ 100 మీటర్ వరకు ఇది కంప్లీట్గా కనుమరుగు అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆ సియరా లియోన్ కంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే దీని లొకేషన్ కూడా అడిగే ప్రాబిలిటీ మనకు ఉంది. ఎలా ఎలా అంటే ఒకసారి మీరు పేపర్స్ని అబ్జర్వ్ చేయండి, గ్రూప్ 2 పేపర్ని. అందులో మనకి ఎలా కనబడింది, సంథింగ్ భూమధ్య రేఖని ఆనుకొని పోతున్న సౌత్ అమెరికా కంట్రీస్ని అంటే వరుస క్రమంలో అమర్చండి. సో ఇంత టఫ్ క్వశ్చన్స్ మేక్ అవుతున్నాయి. అండ్ దాంతో పాటు కీవ్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్, దానికి దగ్గర ఉన్న సిటీస్ కానీ దాని బౌండరీ కంట్రీస్ కానీ వాటిని కూడా అడగడం జరిగింది. ఇదే కాంటెక్స్ట్ లో మీరు నేర్చుకోండి. ఇప్పుడు సియరా లియోన్ దీని లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బార్డర్డ్ ఆన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ గినియా. సో చూడండి, ఉత్తరం మరియు తూర్పు ఈ రెండు వైపులా అంటే ఇలా ఇది ఉందంటే ఈ ఉత్తరం అండ్ తూర్పు ఈ రెండు కూడా గినియాకే లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ సౌత్ చూసుకుంటే లైబీరియా. సో ఇక్కడ చూడండి, ఈ సౌత్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, లైబీరియా కనబడుతుంది. అదేవిధంగా వెస్ట్ చూసుకుంటే మనకి ఏం కనబడుతుంది, అట్లాంటిక్. ఓకేనా? ఎస్. ఇదేంటి, ఇది వచ్చేసి సియరా లియోన్. సార్ ఇలా చెప్తే గుర్తుంటుందా, లేదా చూస్తే గుర్తుంటా, లేదా చూయిస్తూ చెప్తే గుర్తుంటుందా? ఎస్, దీన్ని మనం రియల్ టైంలో చూద్దాం పదండి. చలో. ఎస్, చూడండి, మనం మాట్లాడుకున్నాం కదా నాంగే ఐలాండ్స్. ఇదంతా ఆఫ్రికా కంటెంట్. ఇది వెస్టర్న్ ఆఫ్రికానే కదా, పశ్చిమ సైడ్ ఉన్న ఆఫ్రికానే కదా, ఇదంతా మనకి అట్లాంటిక్ ఓషనే కదా. ఎస్, చూద్దాం పదండి. సో చూడండి, ఇది వచ్చేసి సియరా లియోన్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇటు నార్త్ ఇటు ఈస్ట్ ఏ కంట్రీ లొకేట్ అయింది, గినియానే కదా. ఇప్పుడు సౌత్ చూసుకోండి, ఏంటి, లైబీరియానే కదా లొకేట్ అయింది. ఎస్. ఇప్పుడు మనం ఆ ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. యా, చూడండి, ఆ ఐలాండ్ ఒకప్పుడు మనకి ఇది ఎలా ఉండేదంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు ఇదంతా కవర్ అయి ఉండేది. బట్ ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది ఇంత. సో ఇంత చిన్నగా ఇది మారిపోయింది. సార్ ఫ్యూచర్ లో కూడా ఇది ఉంటుందంటే చెప్పలేము, ఉండకపోవచ్చు. మేబీ 2050 వరకు ఇది కంప్లీట్ గా డిసపియర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎస్, ఇలా చదవండి, ఇలా ఈ రియల్ టైం లొకేషన్ చూడండి. సో ఒక థింగ్ అండి, ఇప్పటి వరకు మార్కెట్లో ఈ రకంగా ఈ రియల్ టైం విజువలైజేషన్స్ ని ఎవరు కూడా చూపించట్లేదు. దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ టైం ఇలా చూపిస్తున్నాం. సో ఈ వీడియోకి మాక్సిమం రీచ్ వచ్చేలా మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఎస్, ఇక్కడ చూస్తే మనం కొన్ని క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఆర్చిపెలాగో అంటే ఏంటి, ఇంతకుముందు కదా మనం మాట్లాడుకున్నాం, ద చైన్ ఆఫ్ ఐలాండ్స్ అని మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ స్వాంప్. సింపుల్ గా చెప్పాలి అంటే మడ అడవులు. తెలుగులో ఏమంటాం మనం, మడ అడవులు. సో మడ అడవులు ఇదంతా చెప్పడానికంటే జస్ట్ ఈ ఇమేజ్ చూడండి. మనకు కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇవేంటి, నీళ్ళల్లో వాటి రూట్స్ అనేవి ఈ నీళ్ళలో దాగి ఉన్నాయి. సో అదే సెంటెన్స్ ఇక్కడ మీరు చదవండి. ద మ్యాంగ్రూవ్ స్వాంప్స్ ఆర్ ద కోస్టల్ వెట్లాండ్స్ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రేంజెస్. అంటే ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇవి ఎస్పెషల్ గా ఈ కోస్టల్ రేంజెస్ లో మనకు కనబడతాయంట. నెక్స్ట్, దే ఆర్ ద కేటగిరైజ్డ్ బై ద హాలోఫైట్స్, అంటే సాల్ట్ లవింగ్స్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మనకి ఉప్పు నీరే కదా. సో ఈ ఉప్పు నీళ్ళల్లో shrubs and other plants growing in the brackish to the saline tidal waters. సో నిన్నే మనం మాట్లాడడం బ్రాకిష్ వాటర్ అంటే అర్థం ఏంటి, సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్. ఈ రెండిటి మిక్చర్ మనకి ఎక్కడ కనబడుతుంది, ఈ స్ట్రెస్ అంటే అర్థం ఏంటి, వేర్ రివర్ మీట్స్ ఓషన్. ఎక్కడైతే నది సముద్రాన్ని కలుస్తుంది, ఎక్కడ కలుస్తుంది, జనరల్గా తీరరేఖ దగ్గర కలుస్తుంది కదా, అలాంటి లొకేషన్స్ లో ఇలాంటి అడవులు ఏర్పడతాయని ఈ క్వశ్చన్ చెప్తుంది. సో స్టేట్మెంట్ ఇలా అని రావచ్చు ఎగ్జామ్లో, బీ అలర్ట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా వరల్డ్ జాగ్రఫీ కరెంట్ అఫేరే. ఎస్, చూడండి, పేరేంటి, టొకారా ఐలాండ్స్. ఏంటి, టొకారా ఐలాండ్స్. దీస్ ఆర్ ద స్మాల్ ఆర్చిపెలాగో. ఇప్పుడే కదా మనం మాట్లాడడం ఆర్చిపెలాగో. చూడండి, దీవుల సముదాయం కనబడుతుందా ఇలా. సో ఇదొక ఆర్చిపెలాగో ఇన్ జపాన్, సౌత్ ఆఫ్ క్యూషు అండ్ నార్త్ ఆఫ్ ద అమామి ఐలాండ్స్. సో చెప్తున్నానండి, ఇలాంటి పేర్లు సార్ మాకు గుర్తుండవు. ఎస్, గుర్తుండవు, కానీ కంటిన్యూస్ గా రాయండి, రాస్తేనే గుర్తుంటాయి. ఓకేనా? సో వాటి పేరేంటి, క్యూషు ఐలాండ్ అండ్ అమామి ఐలాండ్స్. సో వీటి మధ్య ఇది లొకేట్ అయిందంట.
ఎస్, చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏం కనబడుతున్నాయి? టొకారా ఐలాండ్స్ మనకు కనబడుతున్నాయి. ఒకసారి అసలు ఇవి ఎందుకు లైమ్లైట్లోకి వచ్చాయి? ఆర్చిపెలాగో అని చెప్పా కదా, సో దీవుల సముదాయం మీకు కనబడుతుందా? ఇవి ఎందుకు లైమ్లైట్లోకి వచ్చాయంటే ఈ మధ్య కాలంలో తీవ్రమైన భూకంపం సంభవించడం వల్ల అది చాలా ఎక్కువ తీవ్రతతో ఈ ప్లేస్లో సంభవించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ వార్తల్లోకి వచ్చాయి. ఒకసారి వీటి జాగ్రఫికల్ లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ఎగ్జామ్ అయినా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సో దీని లొకేషన్ చూడండి, సౌత్ ఆఫ్ ద క్యూషు అండ్ నార్త్ ఆఫ్ ద అమామి ఐలాండ్స్. సో క్యూషు ఐలాండ్ కి దక్షిణాన, అమామి ఐలాండ్స్ కి ఉత్తరాన ఇది లొకేట్ అయిందంట. తర్వాత వీటిని మనం తోషీమా ఐలాండ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? వీటిని మనం టొకారా అనే కాదు, తోషీమా ఐలాండ్స్ అని కూడా పిలవడం జరుగుతుందంట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని రకాలైన మనకి ఐలాండ్స్ కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు మన ఆర్చిపెలాగో అని చెప్పాం కదా, ఆ ఆర్చిపెలాగోలో కొన్ని రకాలైన ఐలాండ్స్. వాటి పేరు చూడండి. ఫస్ట్ కుచినోషిమా, నకనోషిమా, సువానో సెజీమా, తర్వాత తైరాజిమా, ఆకుసెకిజమా. సో ఇలా మనకి చాలా కనబడుతుంది. సార్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే లేదు, జస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఇలాంటి రకాలైన ఐలాండ్స్ ఎక్కడ మనం చూడడం జరిగింది? తోషీమా ఆర్ టొకారా ఐలాండ్స్ మనం చూడడం జరిగింది. సార్ ఇదంతా మాకు గుర్తుంటుందా అంటే సింప్లీగా ఇందుకేనండి మనం రియల్ టైం విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంది. సో ఒక్కసారి కూడా చూడండి. ఎస్, ఒకసారి ప్రపంచాన్ని ఇప్పుడు మీరు చూడండి మీ కళ్ళతో. ఇదంతా మనకు కనబడుతున్న గ్లోబ్. సో ఈ ఏరియా మొత్తం మనకి జపాన్. సో ఇప్పుడు చూడండి. ఎస్, సో చూడండి మనకి అమామి ఐలాండ్స్ కనబడుతున్నాయా? ఇంతకుముందు మనం ఏమని మాట్లాడుకున్నాం? అమామి ఐలాండ్స్ కి నార్త్ సైడ్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఎస్, చూడండి ఈ అమామి ఐలాండ్స్ కి ఇది నార్తే కదా, ఇది మీదకి వచ్చింది నార్తే కదా. ఎస్, ఈ టొకారోకి ఉన్న ఇంకో పేరేంటి? తోషీమా. కనబడుతుందా తోషీమా అని? తోషీమా ఐలాండ్ కనబడుతుంది కదా మనకి. ఎస్, తోషీమా. ఇక నెక్స్ట్ చూడండి. సో క్యూషు ఐలాండ్ కి సౌత్ సైడ్ గా ఇది లొకేట్ అయింది. ఎస్, చూడండి ఇదంతా ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ ఐలాండ్ మొత్తం వచ్చేసి క్యూషు ఐలాండ్. ఇక్కడ నేమ్ కనబడుతుంది కదా, ఈ క్యూషు ఐలాండ్ కి సౌత్ సైడ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, చదివితే గుర్తుంటుందా? చూస్తూ వింటే ఎక్కువ రోజులు గుర్తుంటుందా? చూస్తూ విని తర్వాత రాస్తే ఇంకెక్కువ రోజులు గుర్తుంటుందా? ఇది మీ మనసాక్షిని అడగండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో ఇలా ఇది లొకేట్ అయ్యింది. ఇక నెక్స్ట్ ఏంటంటే స్కిన్ బ్యాంక్. సార్ మాకు బ్లడ్ బ్యాంక్ తెలుసు, లేదా అంటే ఇంకా వేరే రకాల బ్యాంకులు ఉన్నాయి. సార్ స్కిన్ బ్యాంక్ అంటే చర్మానికి సంబంధించిన బ్యాంక్ కూడా మనకు ఉంటుందా? ఎస్, ఉంటుంది. మరి ఎవరు డొనేట్ చేస్తారు? ఎలా డొనేట్ చేస్తారు? ఎక్కడ డొనేట్ చేస్తారు? ఇదే కదా మీ క్వశ్చన్. సో ఏంటి అంటే జనరల్గా మన బాడీని ఎలా అయితే డొనేట్ చేస్తామో అదే విధంగా చర్మాన్ని కూడా మనం డొనేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం చనిపోయాక వచ్చి తీసుకెళ్ళి ఈ మీదున్న ఫస్ట్ లేయర్ని కంప్లీట్గా తీసుకుంటారు. మరి ఎవరికి లాభం సార్ దీంతో? ఎవరైతే కంప్లీట్గా బర్న్ట్ అయిపోయిన బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ చర్మాన్ని అంటించడం ద్వారా వాళ్ళకి ఇంతో కొంత ఉపశమనంగా ఉంటుంది. అందుకోసం ఈ బ్యాంక్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడ తీసుకురావడం జరిగింది? ఇది పాయింట్. ఎక్కడ తీసుకురావడం జరిగింది? తిరువనంతపురంలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో చూడండి, ద ఫస్ట్ స్కిన్ బ్యాంక్ ఇన్ కేరళ, నాట్ ఇన్ ఇండియా. ఇండియా కాదండి, ఇండియా కాదు. ఎక్కడ? కేరళ. విల్ బిగిన్ ఫంక్షనింగ్ ఆన్ July 15th ఎట్ త్రివేంద్రం గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఎక్కడ? మెడికల్ కాలేజ్ హాస్పిటల్, MCH. అండ్ దిస్ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ విల్ స్టోర్ డొనేటెడ్ స్కిల్ టు పీపుల్. ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? హూ సఫర్డ్ ద సీరియస్ బర్న్స్. ఎవరికైతే చాలా తీవ్రంగా కాలిన చర్మాలు ఉంటాయో వారికి. నెక్స్ట్, ఇంప్రూవింగ్ ద ట్రీట్మెంట్ అండ్ రికవరీ. వీటి కోసం తీసుకొచ్చినట్లుగా. అర్థమవుతుందా? కాస్త డీటెయిల్గా చూస్తే ఇదేనండి, ఇదే మనం మాట్లాడుకున్న MCH కనబడుతుంది కదా, మెడికల్ కాలేజ్ ఆఫ్ హెల్త్ త్రివేంద్రం. సో ఇక్కడ ఈ స్కిన్ బ్యాంక్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారో? July 15th. సో చూసుకుంటే ఎవరు? కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, వీళ్ళు దీనికి ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది స్కిన్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూ. ఓకేనా? యా. సో నెక్స్ట్ అండి, నేను మీకు ముందే చెప్పా, ఇప్పుడు మనకి July 2 టు July 9 వరకు నరేంద్ర మోడీ గారికి ఏదో రకమైన అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? ఆయన 17వ బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. దానికి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో
ఆయన ఏ దేశంకి వెళ్తే ఆ దేశం నుంచి ఆయనకి ఏదో ఒక రకమైన సివిల్ ఆనరీ కానీ ఆ దేశంలో హైయెస్ట్ ఆనరీ కానీ ఈయనకి రావడం జరుగుతుంది. ఇదే కాంటెక్స్ట్లో మనం మొదటగా చూసుకుంటే ఈయనకి 24 అవార్డ్స్, తర్వాత 25 అవార్డ్స్, నేడు 26 అవార్డ్స్ వరకు ఈయనకి రావడం జరిగింది. మొత్తంగా 2016 టు టిల్ నౌ ఈయనకి 26 అవార్డ్స్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా? ఎస్ అడుగుతారు. కావాలి అంటే తెలంగాణ జరిగిన గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏపీపీఎస్సీ పేపర్స్ కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చేస్తే మీకు కనబడుతుంది. ఎలా అంటే లోక్సభ ఎలక్షన్స్ అవి మొదటి విడత ఎక్కడ జరిగాయి, రెండో విడత ఎక్కడ జరిగాయి, ఏ మంత్రులు జరిగాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అందువల్ల చెప్తున్నా ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంటే. మీకు అర్థమవుతా? మీకు ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎస్ చూడండి ఇప్పుడు. సో ఇవన్నీ అవార్డ్స్ మనకి ఇంపార్టెంటా సార్ అంటే అవసరం లేదు. ఇవన్నీ అవార్డ్స్ మనకు అవసరం లేదు. ఈ రోజు ఈయన బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు లులా డా సిల్వా. ఓకేనా? ఈయన ఇప్పుడు వచ్చిన అవార్డు ఏంటి? గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్. అర్థమవుతుందా? ఈ అవార్డ్ ఈయనకు వచ్చింది. సో 2025లో మనం చూసుకుంటే ఈయనకి ఎన్ని అవార్డ్స్ రావడం జరిగింది? 1 2 3 4 5, ఇప్పటికి ఈ రోజుకి 6. సో ఈ ఇయర్ ఎండ్ అయిపోయేసరికి ఈ అవార్డ్ సంఖ్య పెరగడానికి పాసిబిలిటీ ఉంది. సో చూసుకుంటే ఈయనకి ఈ సంవత్సరంలో ఫస్ట్ అవార్డ్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. ఈ అవార్డ్ ఎవరు ఇవ్వడం జరిగింది? మారిషస్ దేశం ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? మారిషస్. నెక్స్ట్ అవార్డు చూడండి, మిత్ర విభూషణ్ అవార్డ్ ఎవరిచ్చారు? శ్రీలంక. అర్థమవుతుందా? ఎవరిచ్చారు? శ్రీలంక ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెకారియస్ 3. ఇది ఎవరిచ్చారు? పక్కనే ఉంది. ఎవరిచ్చారు? సైప్రస్. చూడండి, మన లాస్ట్ కరెంట్ అఫైర్ లో ఈ సైప్రస్ యొక్క రియల్ టైం విజువలేషన్స్ ని ఇంతే బాగా చూపిస్తూ దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గనా. ఓకేనా? ఎస్, గనా కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఎవరు? ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే బ్రెజిల్ ఇచ్చిన అవార్డు ఏంటి? గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్. ఎవరిచ్చారు? ఇది బ్రెజిల్ ఇవ్వడం జరిగింది. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఆ దేశాలు జస్ట్ ఆ ఫస్ట్ కొంచెం ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, నిమోనిక్ లాగా గుర్తుపెట్టుకోండి. సో కానీ ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. అది రాబోయే ఏ స్థాయి ఎగ్జామ్ అయినా, ఆ సెంట్రల్లే కానీ స్టేటే కానీ ఇంకేమైనా కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చూస్తాం. ఓకేనా? ఎస్, దీనికి సంబంధించిన అంటే ఇంతకు ముందు సెషన్లో మనం ఈ కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఎస్ చూడండి, ఎప్పుడు జూలై 2 నుంచి మొదలు పెడితే 9 వరకు ఎన్ని దేశాల పర్యటన? 5 దేశాల పర్యటన. సో చూడండి, ఫస్ట్ ఈయన బ్రెజిల్కి వెళ్ళాలనుకున్నాడు. నెక్స్ట్ ఇదే గ్యాప్లో ఈయన గనా కానీ, తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో కానీ, తర్వాత అర్జెంటీనా కానీ, ఆ తర్వాత నమీబియా కానీ. ఈ 5 దేశాల పర్యటన నిమిత్తం ఈయన వెళ్ళాలనుకున్నాడు. ఇదే గ్యాప్లో ఈయన ఆ దేశాల నుంచి హైయెస్ట్ సివిల్ ఆనరీని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ లాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తాం, అందుకే జస్ట్ చూస్తున్నాను జస్ట్ జనరల్గా. సో ఘనా దేశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఘనా దేశం యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ ఘనా దేశంలో ఉన్న ఆ సిచ్యువేషన్స్ కానీ, క్లైమాటికల్ కండిషన్స్ కానీ, సాయిల్స్ కానీ, రివర్స్ కానీ, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే ఇష్యూస్లో ఈ ఘనా దేశ అధ్యక్షుడు చూడండి, ఆయన పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జాన్ డ్రమానీ మహామా. సో పేరేంటి? జాన్ డ్రమానీ మహామా. ఈయన ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు పేరేంటి? ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఈ ట్రినిడాడ్ టొబాగో ఈ దేశం యొక్క అధ్యక్షురాలు, ఆమె పేరేంటి? క్రిస్టియన్ కర్లా. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి ఆ క్రిస్టియన్ కర్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆ రోజుకి 24 అవర్స్ రావడం జరిగింది. ఆ మరుసటి రోజుకి 25 అవర్స్ రావడం జరిగింది. ఓకేనా? ఆ మరుసటి రోజుకి 25 అవర్స్ రావడం జరిగింది. ఈ రోజుకి ఈ అవార్డ్స్ ఎన్ని అయ్యాయి? 26 అవార్డ్ ఈ రోజుకి జరిగింది. సో మీరు చూడండి, ఇక్కడ ఇది ఒక డైనమిక్ టాపిక్. ఇది స్టాక్ ఓరియంటేషన్ మనకు కనబడదు. ఇది డైనమిక్, ప్రతిరోజు మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అందువల్ల కరెంట్ అఫైర్స్ ఒక దానికి రిలేటెడ్ ఉందంటే దాని ఎక్స్టెన్షన్ వర్షన్ మీరు మళ్ళీ రాస్తూనే ఉండండి. అర్థమవుతుందా? ఎస్. సో నెక్స్ట్ చూస్తే ఇదే కాంటెస్ట్లో మనం అర్జెంటీనా కంట్రీ గురించి, ఈ అర్జెంటీనా బౌండరీ లొకేషన్స్ గురించి, వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎస్పెషల్లీ ఏపీపీఎస్సి ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా చూసుకుంటే, సో ఫస్ట్
డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ కుప్పం. పేర్లోనే ఉంది నర్వ్ సెంటర్. నర్వ్ సెంటర్ అనే అర్థం ఏంటి? నరాలకు సంబంధించిన ఇష్యూ. అవునా కాదా? ఇలాంటి ఒక సెంటర్ని ఇక్కడ కుప్పంలో తీసుకురావడం జరిగింది. సో చూడండి ఇక్కడ ఏపీ చంద్రబాబు నాయుడు గురువారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, అంటే కుప్పం నియోజకవర్గం తనదే కదా, సో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే ఫస్ట్ డిజిటల్ సర్వీస్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించారు. సో చూసుకుంటే ఇక్కడ చూడండి, సెటప్ ఇన్ ద కొలాబరేషన్ విత్ ద గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్, అండ్ ద ఫెసిలిటీ విల్ ఆఫర్ ద టైమ్లీ డయాగ్నోసిస్ కానీ అండ్ అపాయింట్మెంట్స్ విత్ ద మెడికల్ స్పెషలిస్ట్ కానీ, పర్సనల్ కౌన్సిలింగ్ కానీ అండ్ అదర్ హెల్త్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ ఈ నర్వ్ సెంటర్లో మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. అర్థమవుతుందా? ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? కుప్పంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో చూస్తే ద టాటా ఎండి డిజి నర్వ్ సెంటర్ సెటప్ ఇన్ ద కొలాబరేషన్ ఆఫ్ ద గేట్స్ ఫౌండేషన్ తోని దీన్ని తీసుకురావడం జరిగింది. సో తీసుకొస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది అక్రాస్ 13 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో దీన్ని తీసుకురావడం జరిగింది. వాటన్నిటికీ ఇది అసిస్టెన్స్ ఇస్తుంది. ఇక తర్వాత దీన్ని మనం చూసుకుంటానంట, ఈయన ఇదే ఈవెంట్ చెప్పాడు. సో ఇది జస్ట్ ఒక మొదటి దశ మాత్రమే, ఇది జస్ట్ ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇక సెకండ్ ఫేజ్ చూసుకుంటానంట, దీన్ని చిత్తూరు జిల్లాలో విస్తరిస్తారట. ఇక మూడో ఫేజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దీన్ని విస్తరిస్తాం అని ఈయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.